లక్ష్మీపార్వతి ఈరోజు సాక్షి ఛానల్తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలైన సందర్భంగా పండుగలు చేసుకున్నారు రాష్ట్రం అంతా అని చెప్పి మాట్లాడింది. చంద్రబాబు నాయుడు అతని కొడుకు రాష్ట్రంలో చాలా గొప్పగా ఉత్సవాలు చేసుకున్నారు. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు చేసుకున్నారు? అదేమన్నా పార్టీ నీ పార్టీయా, లేకపోతే అధికారం నువ్వు తెచ్చావా ఆ రోజు? అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా ఈ ప్రశ్న అడగవచ్చు. చంద్రబాబును నువ్వు 30 ఏళ్ళు అయింది, నువ్వు వెన్నుపోటు పొడిచి అని ప్రశ్న అడగవచ్చు. కానీ లక్ష్మీపార్వతి అడగడంలో ఏమాత్రం కూడా అర్థం లేదనేది నా ఉద్దేశం. ఎందుకంటున్నానంటే, ఆమె ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా అడిగింది, కానీ అది కూడా తప్పే ఆమె నా దృష్టిలో. ఎందుకంటే లక్ష్మీపార్వతి ఆల్రెడీ చేసుకున్న భర్తకు కొడుకుకు ఇద్దరికి వెన్నుపోటు పొడిచి వచ్చి ఎన్టీ రామారావుని చేసుకుంది. అంటే ఇక్కడ లక్ష్మీపార్వతి తన యొక్క ఆమెనే తన నమ్మకాన్ని, చేసుకున్న భర్త మీద నమ్మకాన్ని తీసేసి పక్కకు పెట్టేసి మోసం చేసేసి, మన భాషలో చెప్పుకుందాం, చట్టపరిధిలో నేను మాట్లాడడం లేదు. ఆమె మాట్లాడేది కూడా చట్టపరిధి కాదు. కాబట్టి నేను చట్టపరిధి కాకుండా జనరల్గా మాట్లాడుతున్నాం. జనరల్గా అంటే మామూలుగా ప్రజలలో నీతి అవినీతి గురించి న్యాయం అన్యాయం గురించి మాట్లాడుకున్నప్పుడు లక్ష్మీపార్వతి చేసింది కూడా అన్యాయమే కదా. మరి చంద్రబాబు నాయుడు చేసింది న్యాయంగా అన్యాయంగా ఆలోచించినప్పుడు అన్యాయం కావచ్చు. అందుకే మన రాష్ట్రాలలో ఎవరైనా అడగవచ్చు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిండని ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ లక్ష్మీపార్వతికి మాత్రం అర్హత లేదనేది నా ఉద్దేశం. ఆమె వల్లనే రామారావు గారు ఎంతో సఫర్ అయ్యారు అనేది అప్పట్లో రాజకీయాలు, పత్రికలు, టీవీలు చూసే వాళ్ళందరికీ తెలిసిన సత్యం. ఆమె అసలు ఆ వయసులో పిల్లలు కావాలనేటువంటి ప్రయత్నం కూడా చేసిందని వార్తలు వచ్చాయి. ఆమె కూడా ఒప్పుకున్నది. ఒక స్టేజ్లో ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను, రామారావుకు స్టీరాయిడ్స్ ఇచ్చి పిల్లలు కావాలన్నట్టు ప్రయత్నం చేసినట్టు కూడా ఆమె ఒప్పుకున్నది. అంటే సబ్జెక్టు కరెక్ట్. అయితే ఇట్లా ఇంత చేసిన ఆమె ఈరోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిండని అడగడంలో అర్థం లేదు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా అడగొచ్చు, చంద్రబాబు నాయుడు నిలదీయచ్చు, నీ మామను వెన్నుపోటు పొడిచినవని. చివరకు రామారావు కొడుకులు కూడా, బిడ్డలు కూడా అడగొచ్చు, రామారావును చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిండని. కానీ లక్ష్మీపార్వతి అడగడంలో అర్థం లేదనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం నచ్చితే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.